ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ABN బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ONGC, ICICI బ్యాంక్, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, TCS, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మరి ట్రేడ్ డీల్ ప్రకటన తర్వాత ఏర్పడిన బ్యాండ్ లోనే నిఫ్టీ మరియు నిఫ్టీ బ్యాంక్ ప్రస్తుతం రేంజ్ లో ట్రేడింగ్ చేస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్ దిశ ఏమిటి, అదేవిధంగా అసలు చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్టు ఇప్పుడు ట్రేడ్ డీల్ రోజు మనం చూసామండి, ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో థర్డ్ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ అవటం చూసాం. అండ్ ఆ రోజు లో చూస్తే కనుక 25,641 అండ్ హై చూస్తే కనుక 26,341. సో ఈ 600 పాయింట్స్ ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ ని లాస్ట్ 8 సెషన్స్ గా కూడా క్లియర్ చేయలేకపోతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కనుక 1 మంత్ లో మూవ్ అవ్వాల్సిన నిఫ్టీ అంటే బడ్జెట్ రోజు అయితే లో ఫామ్ అయిందో ఎగ్జాక్ట్లీ 2 days బిఫోర్ 24,571 అండ్ ట్రేడ్ డీల్ రోజు హై చూస్తే కనుక 26,341. సో ప్రాబ్లీ 1,800 పాయింట్స్ ఏదైతే మూవ్మెంట్ వచ్చిందో అట్లీస్ట్ 2-3 months పడుతుంది అలాంటి మూవ్ రావాలంటే. బట్ చాలా స్పీడ్ గా విత్ ఇన్ 3 days వచ్చింది కాబట్టి మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ అప్వర్డ్ బయాస్ అనే చెప్పాలి యాజ్ ఆఫ్ నో, ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ పైన నిఫ్టీ ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో ఒకవేళ నిఫ్టీ కనుక 25,640 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ట్రేడ్ అవటం మొదలెడితే మేబీ మార్కెట్ కొద్దిగా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ 25,640 అనేది ఒక మేజర్ సపోర్ట్ షార్ట్ టర్మ్ లో మనకు ఉండే ఛాన్సెస్ మనకి చాటికలీ కనిపిస్తుంది. అగైన్ అప్పర్ సైడ్ మనం చూస్తే కనుక దో 26,341 ఉన్నప్పటికీ ప్రాబ్లీ 26,000 మార్క్ అనేది డెఫినెట్లీ కొంచెం రెసిస్టెన్స్ గా మనకు కనపడుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 to 4 సెషన్స్ ఎస్పెషల్లీ ట్యూస్డే రోజు ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో ఆ రోజు కూడా 26,000 క్రాస్ కాలేకపోయింది. సో ఆల్ ఇన్ ఆల్ రేట్ చూస్తే కనుక 26,100 నుంచి 25,600 ఈ 600 పాయింట్స్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ మీరు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ ఒక హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అవటం చేసాం ట్రేడ్ డీల్ తర్వాత. 61,764 ఏదైతే హై ఫామ్ అయిందో అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ 1,000 to 1,200 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చేసాం. బట్ మనకి ట్రేడ్ డీల్ రోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అవటానికి రీజనే లేదు. రీజన్ ఏంటంటే కనుక లాజిక్ ఏంటంటే కనుక ఐ థింక్ ట్రేడ్ డీల్ లో ఉన్న స్టాక్సే పెరగాలి తప్ప బ్యాంక్ నిఫ్టీలో ఆర్ బ్యాంకింగ్ ఏదైతే డొమెస్టిక్ ఇష్యూస్ తోటే రన్ అవుతాయో ఆ స్టాక్స్ పెరగాల్సిన అవసరం లేదు. సో ఇదంతా ఏంటంటే బేసికలీ స్మార్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో దే ట్రై టు ప్లే ఇన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్. సో అదే మనకు జరగటం చేసాం. బట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత కాలం విచ్ ఇస్ 59,935 దానిపైన ఉన్నంత కాలం ఫోర్ బయాస్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా అవలంబించాలి. అండ్ షార్ట్ టర్మ్ సపోర్ట్ మనకి రెసిస్టెన్స్ మనకి చూస్తే కనుక 60,876 దగ్గర ఉంటుంది. దాని తర్వాత 61,749 దగ్గర ఉంటుంది. సో ఓవరాల్ రెండు ఇండిసెస్ కూడా బుల్లిష్ గానే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి బై డిప్ స్ట్రాటజీ అవలంబించి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చాకే వీ షుడ్ ట్రై టు బై. అండ్ మనకు సపోర్ట్ పాయింట్స్ ఇప్పుడే చెప్పినవి చూసుకుని స్టాప్ లాస్ దగ్గరలో ఉంటే కనుక గుడ్ రిస్క్ టు రివార్డ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, రవి గారు కాల్ చేస్తారు. కాల్ తీసుకుందాం. రవి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం స్విగ్గీని కెనరా బ్యాంక్ ఈ ప్రైస్ లో కొనొచ్చా మేడం? బ్రిగేడ్ వచ్చేసి 40% లాస్ లో ఉంది మేడం. ఓకే రాజేంద్ర గారు. స్విగ్గీ షుడ్ అక్యూములేట్ అండి, ఎందుకంటే లోవర్ ప్రైస్ లో మనం డెఫినెట్లీ కొనలేం కాబట్టి మీరు అక్యూములేట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని నా ఉద్దేశం. సో స్టాక్ మనకు చూస్తే కనుక 2024 డిసెంబర్ లో లిస్ట్ అయింది. సో మోర్ దాన్ 1 year డేటా ఉంది కాబట్టి డబుల్ బాటమ్ ఫార్మేషన్ కూడా మనం చార్ట్స్ లో చూసాం ఆల్రెడీ. సో మేలో ఒక లో ఫార్మ్ అయింది 297 దగ్గర స్విగ్గీ. అండ్ ఇన్ఫాక్ట్ ఈ మంత్ డిసెంబర్ లోనే మనం చూస్తే ఫిబ్రవరి లోనే మనం చూస్తే కనుక 297. సో ఎప్పుడు కూడా డబుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చినప్పుడు స్టాక్ కన్సాలిడేషన్ అయ్యి
కొద్దిగా అప్వర్డ్ బయాస్ ఉంటుంది. సో చార్టికలీ మనకు చెప్పాలంటే అప్ టు 300 మీరు అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అంటే 10% ఇక్కడ నుంచి పడినా కూడా యూ షుడెంట్ వరీ. అండ్ దీనిలో మేజర్ స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక 387 క్రాస్ అవ్వాలి. సో స్టాక్ మనం చూస్తే కనుక 474 సెప్టెంబర్ 2025 లో ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఒక 30-35% కరెక్ట్ అయింది. సో అలాంటప్పుడు లాంగ్ టర్మ్ కి అక్యూములేట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా స్విగ్గీలో. అండ్ క్యాన్ బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఆల్ టైమ్ హై ఆర్ మల్టీ ఇయర్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అఫ్ కోర్స్ దీని ఆల్ టైమ్ హై మనం చూస్తే కనుక 2010 లో ఆల్మోస్ట్ 164 రావటం చేసాం. సో ఆ 160 దగ్గర అక్కడి నుంచి రివర్స్ అవటం చేసాం స్టాక్. డెఫినెట్లీ 2010 అంటే 15 ఇయర్స్ హై ఏదైతే ఉందో 164 కూడా దాటి 180 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్లీ వెళ్తుందా లేదంటే కరెక్షన్ వచ్చి తర్వాత పెరుగుతుందా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. సో 145 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బిట్వీన్ 145 అండ్ 130 200 మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ వరకు కెనరా బ్యాంక్ అక్యూములేట్ చేయొచ్చు. బ్రిగేడ్ ఐ థింక్ రియల్ ఎస్టేట్ నేమ్ అండి. సో లాట్ ఆఫ్ స్టాక్స్ అన్ని కూడా రైట్ ఫ్రమ్ గోద్రేజ్ ప్రాపర్టీస్, లోదా ఇవన్నీ కూడా 15-20% కరెక్ట్ అయ్యాయి. బ్రిగేడ్ మిడ్ క్యాప్ కాబట్టి 30% కరెక్ట్ అయింది మీరు కొన్నాక. సో హైలో కొన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో స్టాక్ ఈస్ గుడ్ బట్ మీ ప్రైస్ రావటానికి కొద్దిగా టైం పట్టే ఛాన్స్ ఉంది. అది కూడా హోల్డ్ అనే నా సజెషన్. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. మధు గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మధు గారు మీ డౌట్ ఏంటో అడగండి. రాజేంద్ర గారు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. అడగండి సార్. హలో సార్, ఎయిర్టెల్ 2100 ఉన్నాయి సార్. ఐటీసీ హోటల్ 230 ఉన్నాయి సార్. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ ఉన్నాయి, వీటి గురించి చెప్పండి సార్. ఎయిర్టెల్ అంటే భారతీ ఎయిర్టెల్ కదా, రైట్? ఎయిర్టెల్ 2100 లో ఉన్నాయి సార్. ఐటీసీ హోటల్ వచ్చి 230 రూపీస్ లో ఉన్నాయి సార్. రైట్, కరెక్ట్. సో భారతీ ఎయిర్టెల్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ మీరు ఆల్మోస్ట్ ఒక నియర్ టు ద టాప్ కొన్నారండి. 3 months బ్యాక్ 2160 దాకా వెళ్ళటం చూసాం. సో మీరు టాప్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. సో మనం గమనించాల్సింది ఏంటంటే స్టాక్ 1500 రూపీస్ ఉండింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అండ్ 2174. సో ఇండెక్స్ స్టాక్ ఐ థింక్ 25-30% పెరగటం ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ థింగ్. సో మీరు టాప్ లో ఉన్నారు కాబట్టి యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. సో దీనిలో మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 1850 దగ్గర ఉంది. అఫ్ కోర్స్ ఈ మంత్ లో మనకు చూస్తే కనుక 1900 రావటం చూసాం. సో 1850 వచ్చినప్పుడు యూ షుడ్ డెఫినెట్లీ యాడ్ మోర్ అని చార్ట్స్ సూచిస్తున్నాయి ఎయిర్టెల్లో. అదేవిధంగా ఐటీసీ హోటల్ ఇట్స్ ఏ ఫాలోయింగ్ స్వోర్డ్ అండ్ ఇప్పుడే కొద్దిగా రివర్సల్ రావటం చూసాం. మనం గతంలో కూడా చూసాం లాస్ట్ ఇయర్ జనవరిలో లిస్ట్ అయిన నేమ్ ఇది ఐటీసీ హోటల్. సో 180-155 ఒక బార్ ఫామ్ అయింది మంత్లీలో. దాని తర్వాత 260 దాకా కూడా వెళ్ళటం చూసాం. మీరు 230లో కొన్నారు. ఓకే, కొన్న ప్రైస్ మిడ్ పాయింట్ లో మీరు కొన్నారు, ఫాల్ వచ్చినప్పుడు కొన్నట్టున్నారు. బట్ దీనిలో ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది స్టాక్ యాజ్ ఆఫ్ నో. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 170, అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ అరౌండ్ 210 అనుకోవచ్చు. సో ఈ 40 పాయింట్స్ లోనే నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ కూడా కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మీకు కొద్దిగా రిస్క్ తీసుకోవాలి అనుకుంటే కనుక 170 అలా వచ్చినప్పుడు మీరు ఫర్దర్ గా యాడ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం ఐటీసీ హోటల్లో. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. ఏలూరు నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. ఇన్ఫోసిస్ 1650లో 250 షేర్స్ ఉన్నాయి సార్. విప్రో 1000 షేర్స్ ఉన్నాయి సార్ 280లో. టీసీఎస్ 3300లో ఉన్నాయి సార్. వీటికి ఏంటి సార్, వీటిని ఏమన్నా ఉంచమంటారా? ప్రస్తుతం ఇంకా తగ్గిపోతుందంటారా? అది ఏంటి సార్ వీటి పరిస్థితి? టెక్నాలజీ షేర్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 years లో 0 రిటర్న్స్ ఇచ్చిన నేమ్స్ అండి. సో అఫ్ కోర్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్, వోలటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ టీసీఎస్ఏ మనం చూస్తే కనుక 3300 ఆల్మోస్ట్ 3 years బ్యాక్ కూడా ఇదే ప్రైస్ ఉంది. సో 2021లో 31-3200 దాకా వెళ్ళటం చేసాం. అగైన్ 3900, 4500. సో ఓన్లీ ట్రేడింగ్ కి తప్ప దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి దే డిడ్ంట్ మేక్ ఎనీ మనీ. సో ఈ రోజు ఫాల్ మనం చూస్తే కనుక ఇట్స్ వెరీ వెరీ విషియస్ ఫాల్ అని చెప్పాలి. టీసీఎస్ ఎస్పెషల్లీ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో ఏదైతే లో ఫామ్ అయిందో 2866 ఆ లో కూడా బ్రీచ్ చేయటం చేసాం. సో ఐ థింక్ యూ షుడ్ బి ట్రేడింగ్ అండి ఈ స్టాక్స్ లో. 3 ఐటీ నేమ్స్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. నా ఉద్దేశంలో 3250 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది ఇప్పుడు టీసీఎస్ లో. సో దీని రేంజ్ మనం చెప్పాలి అంటే కనుక ఆల్రెడీ బ్రీచ్ అయింది కాబట్టి నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మీకు 2500 లో ఉంటుంది టీసీఎస్ అండ్ రెసిస్టెన్స్ అనేది 3300 దగ్గర ఉంటుంది. సో ఈ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఐ థింక్ మీరు సెల్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇన్ఫోసిస్
వన్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ ఏదైతే ఉందో 2025 మార్చ్ 1307 కూడా లో రావటం చేసాం. ఈరోజు 1398 ఆల్రెడీ వచ్చింది. మేబీ ఆ 1300 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ అప్ సైడ్ మనం చూసినా కూడా 1650 1700 దగ్గర క్యాప్ ఉంటుంది ఇన్ఫోసిస్. సో ఇది కూడా ట్రేడబుల్ స్టాక్ అండి. ఐ థింక్ ఇప్పుడు కూడా హోల్డ్ చేస్తాను అంటే ఐ థింక్ యూ డోంట్ మేక్ మచ్ మనీ. మీ ప్రైజెస్ వస్తేమో కానీ 1-2 years లో, బట్ మీరు రియల్లీ మనీ చేయాలంటే కనుక యూ షుడ్ షిఫ్ట్ టు సమ్ అదర్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఆర్ స్టాక్. సిమిలర్లీ విప్రో కూడా ఒక మేజర్ సపోర్ట్ అనేది 208 దగ్గర ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2024 జూలై లో. సో అది బ్రీచ్ అయిందంటే ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్ కూడా 265 to 280 మధ్యలో క్యాప్ అయి ఉండే ఛాన్స్ ఉంది. సో అన్ని కూడా మీరు వీక్ స్టాక్స్ అండ్ వీక్ సెక్టర్ లో ఉన్నారు కాబట్టి యూ హావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ పెయిన్ ఈ లెవెల్స్ లో. సో నా ఉద్దేశంలో ఎక్కడ పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా ఐ థింక్ 1 quarter రిజల్ట్స్ లో మనం గతంలో కూడా చూసాం, ఒక మంచి పుల్ బ్యాక్స్ కూడా రావటం చేసాం. అలాంటప్పుడు ఆ సెక్టర్ లో ఎగ్జిట్ అవటం ఇట్స్ గుడ్ ఐడియా. రైట్ సార్. అలాగే సింధు గారు అడుగుతున్నారండి, విప్రో 280లో కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. సేమ్ ఆన్సర్ అండి. ఇప్పుడే విప్రో గురించి మనం చెప్పాం. ప్రాబ్లీ ద రేంజ్ ఈస్ 208 నుంచి 280. సో 280 ఆర్ 300, అంతకుమించి యూ కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ థింగ్. బట్ వీక్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రాజేంద్ర గారు, సార్ ఒక కాలర్ ఉన్నారు సార్, హైదరాబాద్ నుంచి చంద్రకళ గారు కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. చంద్రకళ గారు, మీ ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి రాజేంద్ర గారు. మేడం టీవీ చూడకుండా డైరెక్ట్ అడగండి. పశుపతి అండ్ ఓరియంట్ టెక్నాలజీ. పశుపతి ఓరియంట్ టెక్నాలజీ. ఓకే, యా ఐ థింక్ ఓరియంట్ టెక్నాలజీ విల్ టేక్ అండి. పశుపతి నాకు చార్ట్ మీద రావట్లేదు. ఐ థింక్ ఇట్స్ వెరీ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో వాల్యూమ్ చాలా చాలా థిన్ గా ఉంటాయి. సో పర్ డే మీకు 1000-3000 వాల్యూమ్ అయ్యే స్టాక్ ఇది. సో ఈ స్టాక్ మనకి హిస్టరీ చూస్తే కనుక 2023లో 647 దాకా హై వెళ్ళటం చూసాం. దాని తర్వాత ఆల్మోస్ట్ 218.5 అవటం చూసాం విత్ ఇన్ 1 year. సో లాస్ట్ 6 months గా ఈ స్టాక్ చూస్తే కనుక 330 అండ్ 313 నుంచి 450 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అండ్ 7 months నుంచి ఇదే రేంజ్ మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్ లో లాంగ్ టర్మ్ కొనటం కన్నా ప్రాబ్లీ ట్రేడింగ్ యాటిట్యూడ్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే అప్పర్ సైడ్ బ్యాండ్ మనకు 450 కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో, లోవర్ సైడ్ బ్యాండ్ అరౌండ్ 310 అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి 30 రూపీసే డౌన్ సైడ్ రిస్క్ ఉంది కాబట్టి ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేసి మన సజెషన్, లేదు అంటే కనుక 310 or 15 మధ్యలో మీరు కొనే ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు ఆపర్చునిటీ వచ్చి 400-450 వస్తే కనుక ప్రాఫిట్ బుకింగ్ కూడా యూ షుడ్ ట్రై టు డూ. సో దీనిలో హిస్టరీ పెద్దగా లేదు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ఎ ట్రేడింగ్ మోడ్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, కీటెక్స్ 15%, కోఫోర్జ్ 15%, సిఏఎంఎస్ 10% లాస్ లో ఉన్నారంటండి, ఎగ్జిట్ అవ్వాలా లేదంటే హోల్డ్ చేయాలని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం అంట. యా ప్రాబ్లీ 2 నేమ్స్ మీరు చెప్పినాయి, కోఫోర్జ్ అండ్ కేఫిన్, ఇవన్నీ కూడా ఐటీ నేమ్స్ అండి. సో ఫ్రంట్ లైన్ ఎలా పడుతున్నాయో ఈ స్టాక్స్ కూడా అలా పడుతున్నాయి. మిడ్ క్యాప్స్ నేమ్ 15% పడుతుంది, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనం చూస్తున్నాం, ఇన్ఫోసిస్ అండ్ విప్రో లాంటివి 30% కూడా పడ్డాయి లాస్ట్ 1 year లో. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో అయితే అమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక బ్యాండ్ దగ్గరికి వస్తున్నాయి, నియర్ టు ద సపోర్ట్ బ్యాండ్ వస్తున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఐటీ నేమ్స్. బట్ డెఫినెట్ గా పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు మీ ప్రైస్ వచ్చినా సరే, లేదంటే ఒక 4-5% లాస్ ఉన్నా సరే ఆ సెక్టర్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వాలి. యూ షుడ్ కీప్ ట్రేడింగ్ అండి ఐటీ నేమ్స్. ఇందాకే ఒక ఇన్వెస్టర్ చెప్పినట్టు ఐటీ నేమ్స్ లాస్ట్ 3 years లో టాప్ లో కొన్ని ఎవరికి కూడా రిటర్న్స్ రాలేదు. బాటమ్ లో కొన్ని స్టాప్ లాస్ పెట్టుకుని అదేవిధంగా పుల్ బ్యాక్స్ లో అమ్మిన వాళ్ళకే దే కుడ్ మేక్ మనీ ఇన్ ఎ ట్రేడింగ్ మోడ్. సో దట్స్ ద సజెషన్. అండ్ క్యాంప్స్ కూడా ప్రాబ్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లో కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది ఇది. సో 2024 డిసెంబర్లో 1073 హై వెళ్ళటం చూసాం. అఫ్ కోర్స్ 606 లో కూడా రావటం చూసాం విత్ ఇన్ 4-5 months లోనే. అండ్ ఇప్పుడు ఒక రేంజ్ ఆర్ బ్యాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం చూస్తున్నాం. సో అగైన్ లోవర్ ఎండ్ ఆఫ్ ద బ్యాండ్ ఆ 600 మనం కన్సిడర్ చేయాలి, అప్పర్ సైడ్ మేబీ 850. సో ఐ థింక్ 850 అలా వచ్చినప్పుడు యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. అండ్ 600 అలా వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటే కనుక యూ షుడ్ యాడ్ మోర్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, శ్రీనివాసులు ఒంగోలు నుంచి కాల్ చేశారు. శ్రీనివాసులు గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ రాజేందర్ గారికి నమస్కారం సార్. అడగండి సార్.
సార్ గతంలో మీరు చెప్పిన కొన్ని లాంగ్ టర్మ్ తీసుకున్నాను, మంచి బెనిఫిట్ వచ్చాయి సార్, వెరీ థ్యాంక్ యూ. అదేవిధంగా సార్ లిక్కర్ స్టాక్స్ లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏబీలో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు? ఇది లాంగ్ టర్మ్ సార్, కొద్దిగా సజెషన్. అదేవిధంగా సార్ ఎఫ్ఎంజీసీలో కానీ పీసీబీఎల్ అనేది ఏ రేట్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్కి? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఐ థింక్ లిక్కర్ స్టాక్స్ మనందరం వి ఆల్ నో అండి, సిన్ స్టాక్స్ అంటాం వాటిని. సో అవి ఇట్ విల్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న సెక్టర్ అది. సో ప్రాబ్లీ ఐ థింక్ సూలా వైన్స్ లాంటివి దే ఫాలోన్ వెరీ మచ్. సో ఇక్కడ కొనాలంటే కనుక చార్ట్స్ ప్రకారం నో అనే సజెస్ట్ చేస్తున్నాయి. లైక్ సూలా మనం చూస్తే కనుక 700 రూపీస్ ఉండింది 2024 జనవరిలో, అక్కడి నుంచి ఫాలో అవుతూ 180 దాకా రావటం చూసాం. సో టోటల్ ఇన్వెస్టర్స్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిన సెక్టర్ ఇది. సో ఈ సెక్టర్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు నాకు కొనాలి అనుకుంటే కనుక ఐ థింక్ యునైటెడ్ బ్రీవరీస్ ఈజ్ ఎ గుడ్ బెట్ అనిపిస్తుంది. ఒకవేళ మీరు యునైటెడ్ బ్రీవరీ ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక లిక్కర్ స్టాక్స్ లో, సో యూబీ లిమిటెడ్ ఏదైతే ఉందో దట్స్ ఎ గుడ్ ఐడియా అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టాక్ ని ప్రాబ్లీ మీరు అబౌట్ 5 to 10% కరెక్షన్ లో 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ షుడ్ ట్రై టు బై. సో ఇంకో స్టాక్ ఏదన్నారండి సార్? మరో కాల్ ఉన్నారు సార్, లలిత గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు, తీసుకుందాం. లలిత గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే మేడం. నమస్తే రాజేంద్ర గారు. నా దగ్గర పూనావాలా ఉన్నాయి సార్, 520 యావరేజ్ లో. సో ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు అంటారు అని అడగడానికి కాల్ చేశానండి. అలాగే నా దగ్గర హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఉన్నాయండి 970 యావరేజ్ లో. సో దీన్ని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా అండి? ఎక్కడ ఎగ్జిట్ చేసుకోవాలి? పూనావేలో మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ 520 అన్నారు, టాప్ ఆఫ్ ద హిల్ లో కొన్నారండి మీరు. 570 అఫ్ కోర్స్ 4-5 months బ్యాక్ వెళ్ళటం చేసాం. సో యూఆర్ లక్కీ 370 నుంచి ఆల్మోస్ట్ 483, ఆల్మోస్ట్ ఈ 6-7 days లోనే పెరగటం చేసాం. సో వెరీ హై బీటా నేమ్ అయిపోయింది పూనావాలా ఈ మధ్య. సో ఉన్న స్టాక్ అయితే డెఫినెట్లీ ఉంచమనే సజెస్ట్ చేస్తాను. బట్ 600 ఇన్ కేస్ వచ్చింది వెరీ షార్ట్ టర్మ్ లో అంటే కనుక కొంత ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే మీరు కొన్న ప్రైస్ ఈజ్ నాట్ చీప్ అనమాట. సో దీని రేంజ్ మనం చెప్పాలంటే 400 to 600 అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 quarters ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఐ థింక్ హెచ్బిఎల్ పవర్ ఆర్ హెచ్బిఎల్ ఇంజన్ మనం చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ అయిపోయిందండి స్టాక్ లో. ఓన్లీ ఆర్డర్ విన్ కానీ లేదంటే ఎగ్జిక్యూషన్ చేశారు అన్న వార్తలు వచ్చినప్పుడే దీనిలో ఎక్కువ మూమెంటం ఉంటుంది. సో లాస్ట్ క్వార్టర్లో మనం చూసాం 1122 టాప్ ఫార్మ్ అవటం చూసాం. అదేవిధంగా ఐ థింక్ లోవర్ లోస్ మనం చూస్తే కనుక యాజ్ ఆఫ్ నో 640 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ కి. 780 ఉంది కరెంట్లీ. సో బిట్వీన్ 640 అండ్ ప్రాబ్లీ 1150 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఐ థింక్ 1140, 1150 వస్తే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ కూడా ఈ షుడ్ ట్రై టు బుక్. సో ఈ స్టాక్ లో ఎందుకంటే నువ్వు పార్షియల్ ప్రాఫిట్స్ అంటే కనుక 2 years or 3 years బ్యాక్ చూస్తే కనుక ఇది 100 రూపీస్ ఉన్న స్టాక్ హెచ్బిఎల్ ఇండస్ట్రీస్. సో ప్రాబ్లీ 2023 జూన్ లో 100 రూపీస్ ఉన్న స్టాక్ ఎప్పుడైతే ఈ 10 times అవుతాయో అట్లీస్ట్ 2-3 years కొద్దిగా కన్సాలిడేషన్ అవుతాయి. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్ అండి. రైట్ సార్. అలాగే చైతు గారు అడుగుతున్నారండి, టీజీవీ ఎస్ఆర్ఏఎస్సి లిమిటెడ్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఆన్సర్ అండి ఇది. ఐ థింక్ బిఎస్సిలో ఉన్న నేమ్ అనుకుంటే ఇది. సో ఐ కాంట్ ఆన్సర్ దిస్. రైట్ సార్. అలాగే బాబు గారు అడుగుతున్నారండి, ఇండస్ టవర్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు సార్. అలాగే కోల్ ఇండియా ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. ఇండస్ టవర్ మనం చూస్తే కనుక ఒక నియర్ టు ద లైఫ్ హై ట్రేడ్ అవుతున్న స్టాక్ 460 మనం లాస్ట్ అంటే 2 years బ్యాక్ 2024 సెప్టెంబర్ లో చూసాం 460. ఇప్పుడు అది బ్రీచ్ అవటం చూసాం. ఈ రోజు ఒక న్యూ హై వచ్చి 470 దాకా వెళ్ళింది. ఎప్పుడు కూడా టాప్ లో ఉంటే విల్ అండర్గో లాట్ ఆఫ్ పెయిన్. సో వెయిట్ ఫర్ కరెక్షన్ అనే నా సజెషన్. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి పెరగదని కాదు, దీని నెక్స్ట్ టార్గెట్ 500, 510 ఉంటుంది, అంటే 40 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ ఈక్వల్లీ 30-40 రూపీస్ డౌన్ సైడ్ కూడా ఉంది, 430, 440. సో ఈవెన్చువల్లీ మీకు 430, 440 వస్తేనే కనుక రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఇండస్ టవర్ లో. యాజ్ ఆఫ్ నౌ అవార్డ్ అండి. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్.